అందరికీ శుభోదయం. ఎస్ఎస్టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఎస్ఎస్టీవీ అనగా శంకర్ వర్సెస్ శ్రీనివాస్. ఇచ్చట అన్నీ విశ్లేషించబడను. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఐపీఎల్ మ్యాచ్ల గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే ఐపీఎల్లో ఇప్పుడు రివెంజ్ వీక్ బిగిన్ అయింది. ఈ రివెంజ్ వీక్లో మన బాలశంకర్తో కూడా రివెంజ్ తీర్చుకోవడానికి మనం కూడా చొక్కా మడతేసి మరీ రెడీ అవుతున్నాం. హాయ్ బాలశంకర్. హలో బాలశంకర్. ఏంటి మ్యాన్, రివెంజ్ వీక్ ఇది. అయితే స్టిఫ్గా ఉండు. ఎందుకు ఒక మ్యాచ్ ఓడిపోయాను, రెండో మ్యాచ్ ఓడిపోతామని అనుకోకు. అయితే దబ్బిడి దిబ్బిడే నీకు ఇంకా ఎవరికి అది సంగతి. నన్ను కొట్టినా ఆయనే బాధపడతాడు, ఆయన ఫీల్ అయినా ఆయనే బాధపడాలి. నాకెందుకు? గురువు గారు తోడుగా రమ్మన్నారు, వచ్చాం, చెప్పారు, శిష్యుని గెలిపించుకుంటున్నాడు. ముందెవరో చెప్పు ఎట్లా రాస్తాం అది. అబ్బా ఈ ఐపీఎల్ సీజన్ లో కల్లా వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్, ఫైనెస్ట్ మ్యాచ్ ఈ ఆదివారం నైట్ 7:30కి బిగిన్ అవుతుంది, జరగబోతుంది. దాన్ని మనం చూడబోతున్నాం. వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్, సూపర్ మ్యాచ్. వాళ్ళిద్దరూ గెలుపులతోనే వస్తున్నారు. అది గెలుపులు కూడా అద్భుతంగా ఆడి వస్తున్నారు. మామూలుగా ఏదో అల్లాటప్పగా ఏదో ఒకళ్ళిద్దరి మీద ఆధారపడి కాదు, సమిష్టి కృషితో రెండు జట్లు అద్భుతంగా ఆడి అంతకుముందు మ్యాచ్లు. కానీ ఉండటానికి లోనే ఉన్నాయి, కానీ వాళ్ళు పుంజుకున్న విధానం చాలా అద్భుతం అనమాట. ఎవరైనా అడగవయ్యా అడగవయ్యా రివెంజ్ అన్నారు కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు రివెంజ్ అన్నారు, మనం గెలికామనుకోండి ఫైర్ అవుతారు. ఎందుకంటే ఓపెన్ వారు అవటం, వాళ్ళు ఎలా చెప్తే అలా చెప్తాం, అంతే కదండి. ఇది మరి కొంచెం ఎక్కువైంది. ఇది బాగుంది. ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ పెట్టాడు మళ్ళీ. నాకేం పెట్టాడు లేదు. ఇప్పుడు టాస్ వేస్తాం కదా, టాస్ గెలిచా కదా సంగతి చూసుకోవాల్సింది. అదే ముంబై ఇండియన్స్ ఏమన్నా 7వ స్థానంలో ఉంది, సిఎస్కే 10వ స్థానంలో. కానీ 10వ స్థానం వాళ్ళు వెళ్ళడం అంతే. 10వ స్థానం వాళ్ళు. 10వ స్థానం బ్రాండ్ ఎవరండి? 10వ స్థానం ఎవరు వస్తున్నాడు? ఎవరిది? ఎవరు మీరు ఎదురు ముందుకు వచ్చారు? మీరు అసలు 10వ స్థానం ఎవరిది? మీది తెలీదా మీకు? మనకి సచిన్ టెండూల్కర్ జెర్సీ షర్ట్ మన బ్రాండ్ 10వ నెంబర్, ఆయనకి మాత్రమే పేటెంట్ హక్కు ఉంది. అది కూడా మనకే పేటెంట్ హక్కు ఉండాలి. 10వ స్థానం మీరు ఎట్లా వస్తారు? మీరు 10వ స్థానం ముందుకు వచ్చేది ఎవరికి? 10వ స్థానం చెన్నైకి 10వ స్థానాన్ని ఏం పిక్కుతున్నారు? గడ్డిగేస్తున్నారు మీరు అన్న. చెన్నై వాళ్ళు మర్యాద 10వ స్థానానికి వచ్చారు మీరు. ఎందుకు? మనకు కావాల్సింది 10వ స్థానం. సచిన్ టెండూల్కర్ యొక్క జెర్సీ షర్ట్ నెంబర్ 10 ఆ 10కి మనతో వచ్చేయాలి అక్కడికి. అంతే తప్పించి అట్లా ముందుకు నెప్పుకొని అసలు. బాలశంకర్ చెప్పు. చెన్నై వాళ్ళకి ఎస్ఆర్హెచ్ వాళ్ళకి రన్ రేట్లో తేడా ఉంది. అయితే ఇద్దరు 7 మ్యాచ్లు ఆడారు, 2 గెలిచారు, 4 పాయింట్లు ఉన్నాయి. రన్ రేట్లో కొంచెం మెరుగ్గా సన్ రైజర్స్ ఉండటం వల్ల 9వ స్థానంలో ఉంది. రన్ రేట్ తక్కువ ఉండటం వల్ల చెన్నై 10వ స్థానంలో ఉంది. కానీ ఏరే లేదు. నువ్వు ఏదో అనుకుని ఏదో వాళ్ళు భయపడతారు. భయపెట్టం కాదు, 10వ స్థానం మందే. 9వ స్థానం రావడం ఏంటి? ఓకే బాలశంకర్, వస్తాము. ఇప్పుడు కూల్ ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అది ముంబైలో జరుగుతుంది. అర్థమైందా? ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ముంబైలో జరుగుతుంది. ముంబై చూసాక మన ఎస్ఆర్హెచ్ని సమిష్టి కృషితో లేవకుండా మరి కొట్టింది కదా. అట్టాగే చెన్నై వాళ్ళు ఎల్ఎస్జీని ఆళ్ళ స్టేడియంలో లక్నోలో మడతేసి వచ్చారు. ఇప్పుడు చావు దప్పి కన్నీ లొట్టపోయినట్టుగా లాస్ట్ మూమెంట్ లేదు, కొద్దిగా 4 దెబ్బలు వేసుకొని తప్పనిసరి పరిస్థితుల్లో లక్నోలో గెలిచి ముంబై వచ్చారు. ఇప్పుడు ముంబైతో తలబడిపోతున్నారు. ఈ మ్యాచ్ మీరు ఏది ఒప్పుకుంటారో. నాకు టాస్ ఇస్తే నాకు ఇట్లా రివెంజ్ మ్యాచ్ అంటే నాకు చాలా ఇష్టం బాలశంకర్. ఎందుకంటే లాస్ట్ టైం వీళ్ళ ఇద్దరి మధ్య ఒక మ్యాచ్ జరిగింది, అది చెన్నైలో. ఎవరు గెలిచారు? వీళ్ళే లక్నో వాళ్ళు గెలిచారు, ముంబై వాళ్ళు గెలిచారు. గెలవాల, చెన్నై వాళ్ళు గెలిచారు. అవునా? ఇప్పుడు ముంబైలో రివెంజ్ ఉండిద్ది. మరి ఆ రివెంజ్ని మళ్ళీ ఎలా తీర్చుకుంటారో, మీరు ఏ జట్టు ఎంచుకుంటారో, నేను ఏ జట్టు గెలిస్తేగా. అవునవును. ఇట్లా రివెంజ్ మ్యాచ్లకి అసలు నాకు ఎంత ఉత్సాహం వస్తుంది అనుకున్నా. కానీ ఇండియా చూసుకో మ్యాన్, చూసారా మీరు? వదిలే దడుచుకుంటారు ఊరుకోవా నువ్వు. మరి నేను దడిపిస్తా, ఇది తీసుకో. ఎవరు గెలిచారు? ఎవరు గెలిచారు? మీరేగా. ఎవరమ్మా? ఎడ్డి చెప్పారు సార్. ఇండియా చెప్పానమ్మా నేను. ఎడ్డి చెప్పారు సార్. మీరు చెప్పింది ఇండియా సార్. నేను చెప్పింది ఇండియా సార్. చెక్ చేసుకోండి సార్. నేను చెప్పింది ఇండియా సార్. ఇండియా చెప్పావా? కాదమ్మా, టాస్ నేను గెలిచాను. టాస్ ఇప్పుడు నేను గెలిచానా? నువ్వు గెలిచావమ్మా. నేను చెప్పింది ఇండియా, పైకెత్తి ఇండియా. అయ్యా రివెంజ్ వరకు వచ్చి తట్టి పెట్టుకోదాన్ని. డబ్బులు చాలా పవిత్రమైనవి. అవునా? మీ దగ్గరే ఉంటాను సార్.
రివెంజ్ టాస్ ఆ. రివెంజ్ టాస్. ఇప్పుడు నేను జట్టు ఎంచుకోవాలా? చూసారా అయ్య బాబోయ్. చూసారా ఆ? ఇప్పుడు మనోడు ఇప్పుడు బాగా అనలైజ్ చేసి ఇప్పుడు 2 జట్లు ఆల్మోస్ట్ 2 దెబ్బలు తినొచ్చింది. ఇప్పుడు వాళ్ళు 2 గెలుస్తున్నారు, వీళ్ళు 2 గెలుస్తున్నారు, వాళ్ళు చావ దెబ్బలు తిన్నారు, వీళ్ళు చావ దెబ్బలు తిన్నారు, వాళ్ళు పుంజుకున్నారు, వీళ్ళు పుంజుకున్నారు. అందుట్లో సరిగా కొంతమంది బెక్కమొహాలు వేసుకుని ఉన్నారు, దేంట్లో కొన్ని బెక్కమొహాలు ఉన్నాయి. ఈ జట్టు చెత్తగా ఉంది, ఆ జట్టు వరస్ట్గా ఉంది. అయినా సరే 2 జట్లు గెలిచి 2 జట్లు లైన్లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ జట్టుల్లో ఒక జట్టును మనవాడు ఎంచుకుంటాడు, ఆ జట్టు ఒకటి మనకిస్తాడు, ఆ తర్వాత దాన్ని మనం తీసుకుందాం. ఏం చేస్తాం మరి, తప్పదు. ఓకే బాలశంకర్, నేను నిర్ణయించుకున్నాను. ఆ? నేను చెన్నై తీసుకున్నాను. కంగ్రాచులేషన్స్. నీది ముంబై. ముంబై ఇండియన్స్. ముంబై ఓకే, నో ప్రాబ్లం. అది ముంబై ఇండియన్స్. ఎందుకంటే ఇక్కడికి రా, వెనకెళ్తాను నువ్వు. ఎందుకంటే ఆ. చెన్నై వాళ్ళు 10వ స్థానంలో ఉన్నారు. ఆ, అది 10వ స్థానం నుంచి ఎట్టి పరిస్థితుల్లో మనవాడు వచ్చేసి అస్సలు 1వ స్థానానికి తీసుకురావాలి. మ్యాచ్ కూడా వాళ్ళే గెలవాలి, సిరీస్ కూడా వాళ్ళే గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా గురువు గారు కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చి వీళ్ళు కూడా రివేంజ్లు తీర్చుకుంటా ముందుకు వచ్చేసి లాస్ట్ కప్పు మా వాడు తీసుకోవాలి. దట్ ఈస్ నా కోరిక కూడా. ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఓకే మ్యామ్, బాగా చెప్పారు. బాగా ఎప్పటి నుంచో కసి పెట్టుకుంటుంది, అన్నీ బయటకు వస్తున్నాయి, ఇంకా రావాలి కాదు. రివెంజ్ అన్నాడు కదా, మా హైదరాబాద్ రివెంజ్ ఉండదండి. కాకపోతే ఏంటంటే కంటెంట్ బాగా రావాలంటే మేము సరదాగా మాట్లాడుకోవాలి. సరదా ఈ విషయంలో కాదండి, మరి వేరే విషయాలు మీకు కొంచెం ఇద్దరు కలిపి ఒకటి మీదకి వస్తారనమాట. ఇద్దరు ఉంటారు, ఈడు ఒకడున్నాడు, వీడికి సపోర్ట్ ఇంకోటి ఉన్నాడు, తోకగాడు కూడా ఉన్నాడు అనమాట. ఈ 2 తోకలు కలుస్తాయి, ఈ 2 తోకలకి మరో 2 తోకలు కలుస్తాయి, 4 తోకలు వస్తాయి అనమాట. ఈ 4 కలిపి అప్పుడప్పుడు నా మీదకి వస్తాయి అనమాట. నేను ఈ 4 డిపెండ్ చేయాలి. అట్టా మా గురువు గార్ల శిక్షణలో నేను రాడు తేలిపోయినాను. కాబట్టి మీరు రాకండి సార్, మాట్లాడితే గురువు గారు అని బాగా గుణపాలు దించుతున్నారు. కానీ నేను తయారవడానికి మెయిన్ కారణం కూడా, అంతకుముందు నోటు ఏలు పెడితే ఏంది ఇది అని అడిగే స్థాయి నాది. ఈరోజు ఏంటి అంటే పొడుదొంకి వచ్చి చెప్తాను అనమాట. అట్లా తయారు చేశారు వీళ్ళు నన్ను. అట్లా ఒక్కొక్క విషయం నేర్పుకుంటా తీసుకొచ్చి ఈ రోజున నన్ను ఇలా తయారు చేశారు. ఈ క్రెడిట్ అంతా కూడా మా గురువు గారిది. నేను గెలిచినా ఆయన గెలిచినట్టు, ఆయన గెలిచినా ఆయన గెలిచినట్టు. అది ఎక్కువైంది సార్, లాగ్ ఎక్కువైంది, కానీ వదిలేండి. బ్యాగ్ ఎక్కువ కాదు శ్రీనివాస్ గారు, చెప్పండి సార్. ఇప్పుడు ఆనందం వచ్చి చెప్పుకోవద్దా, మాకు అంత బూస్ట్ ఇవ్వద్దులే. కానీ మీరు ముంబై ఇండియన్స్కి ఆల్ ద బెస్ట్ చెబుతున్నాను, అలాగే చెన్నైకి కూడా ఆల్ ద బెస్ట్ చెబుతూ, చెన్నై ఆల్మోస్ట్ చెన్నై జట్టు ఫస్ట్ నుంచి కూడా అన్ని విజయాలు సాధిస్తూ వచ్చేసింది. ఓకే, అంతవరకు అది పార్ట్ బాగానే ఉంది. లాస్ట్ టైం వచ్చేసి జట్టు ఏదో కొంతగా మార్చుకుందని శ్రీనివాస్ చెప్పాడు. ఎందుకంటే ఏ జట్టుల్లో అయితే మాత్రం ఒక్కొక్కళ్ళు బాగా అంత వెనకబడిపోయి ఉన్నారు, అంటే కొంచెం బ్యాడ్ ట్రాక్ ఉందో వాళ్ళందరూ మనల్ని తీసుకొని వాళ్ళతోటి విన్నింగ్ చేయాలని వీళ్ళ యొక్క తాపత్రయమే కాదు, అదొక ఛాలెంజ్. ఎందుకు ఏమాట చెప్తున్నానంటే వాళ్ళకి గెలుపు అనేది బ్రాండ్, అంటే ఒంటికి అలవాటు అయిపోయింది. అంటే ఏదైనా సరే ఒక అగ్ని మన అంటే యజ్ఞం చేస్తున్నాం, యజ్ఞం చేసినప్పుడు దాంట్లో ప్రతిదీ కూడా హవిస్ వేస్తుంటారు. అందులో కొబ్బరికాయలు వేస్తుంటారు, పచ్చి కొబ్బరి బొండాలు కూడా వేస్తారు, కానీ మొత్తం తగలబడిపోతాయి. అట్లాగే వాళ్ళకున్న బ్యాడ్ ట్రాక్ కూడా బ్యాడ్ రికార్డులు కూడా ఒకవేళ వాడు సరిగా ఆడకపోయినప్పటికి కూడా చెన్నై దాంట్లోకి వచ్చేస్తే ఆల్మోస్ట్ ఆ బ్యాడ్ అంతా పోయి సక్సెస్ఫుల్గా రాణిస్తారని ఉద్దేశంతో వాళ్ళని తీసుకొని ఉండొచ్చేమో. అంటే నా ఉద్దేశం చెప్తున్నా, అంటే అతని ఉద్దేశం నా ఉద్దేశం చెప్తున్నా. కానీ ఆల్మోస్ట్ నేను రాణించారు కదా, అదే రకంగా ఇంకొంచెం పుంజుకొని ముందుకు వస్తారని, విజయ పదంలో నడవడమే కాకుండా చివరికి కప్పు కూడా చెన్నై జట్టు తీసుకోవాలని నేను మరైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఐపీఎల్లో ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రపంచంలో ప్రతి దేశం కూడా వాళ్ళ లీగ్స్ మ్యాచ్లు ఆడుకుంటున్నారని నేను శ్రీనివాస్ చెప్తే నాకు తెలియదు. నేను ఒక ఇండియాలోనే జరుగుతుంది అనుకుంటున్నాను, నేను ఇది ఐపీఎల్ మ్యాచ్ లాగా ఇండియాలో జరుగుతుంది అనుకున్నా, కానీ చాలా చోట్ల కూడా జరుగుతున్నాయని నేను శ్రీనివాస్ చెప్తుంటే చివరికి పాకిస్తాన్లో కూడా జరుగుతున్నాయండి అవి. మరి దీనందరికీ మూలం ఎవరు? చెన్నై జట్టు చాలా అద్భుతంగా ఆడిస్తూ అసలు అందరూ ఆటగాళ్ళు, అంటే ప్రపంచంలో ఎంతమంది అయితే క్రికెట్ ఆటగాళ్ళు ఉన్నారో అందరూ కలిపి ఒక జట్లుగా విడిపోయి ఇక్కడ ఆడుకోవడం, దాన్ని అంటే కేవలం ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అవ్వడం కోసం మాత్రం. అంటే వ్యాపారాల నుంచి అది వేరే విషయం, అది అంతటి మనకు వెళ్ళలేం. కానీ ఆటగాళ్ళందరూ కలిపేసిందని ప్రజలకు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ఈ ఎంటర్టైన్మెంట్కు అలవాటైపోయిన మనమంతా కూడా చెన్నై జట్టు బాగా మనకు బూస్ట్ అప్పించింది అనమాట. కానీ అటువంటి చెన్నై జట్టు పడుకుంటుంది అంటే అది కాదు. ఏదైతే వాళ్ళకి సక్సెస్ రికార్డు ఉందో ఆ రికార్డును బద్దలు కొట్టడం కోసం మాత్రమే అందరినీ, అంటే ఎంత చెత్త విధవలను తీసుకొచ్చినా సరే మేము గెలుస్తాం, ఒక లక్ ఫ్యాక్టర్ మా దగ్గర ఉందనే వాళ్ళు నిరూపించుకోదలుచుకున్నారు. తప్పకుండా రేపటి మ్యాచ్లో, అంటే ఈరోజు జరగబోయే చెన్నై మ్యాచ్లో మా గురువు గారు గెలుస్తారు అంతే. ఓకే బాలశంకర్, మనం ఇంకోటి చూడాలి.
ఏంటంటే ఇప్పుడు వరకు చెన్నై ఏ స్టేడియంలో ఆడినా అది చెన్నై స్టేడియం లాగా అయిపోతుంది. అవును, ఎస్. ముంబైకి కూడా ఫ్యాన్ బేస్ ఏమి తక్కువ, విపరీతమైన ఫ్యాన్ బేస్ చాలా ఉంది, అవును, చాలా ఉంది. అవును. అందుట్లో ముంబై ఓనర్లు వచ్చి ఆడ కూర్చోవడం, వాళ్ళు కొన్ని సంస్థల్ని పెంచి పోషిస్తున్నారు. దానివల్ల వాళ్ళది ఎక్కువ డామినేషన్ ఉంటుంది. ఈరోజు ఇక్కడ మ్యాచ్ మరి ఇక్కడ ధోని డామినేషన్ గెలిచిద్దో ముంబై వాళ్ళ డామినేషన్ గెలిచిద్దో కూడా స్టేడియంలో కూడా చూడాలి. అది ఇది మాత్రం నేను ఒప్పుకోనండి. అంటే ధోని గెలిచినా అంటే డామినేషన్, ధోని డామినేషన్ గెలిచినా ముంబై డామినేషన్ గెలిచినా ఫైనల్గా గెలిచేది ఒకటే, ఆర్ట్ ఎంటర్టైన్మెంట్. అది ఓకే. అంటే స్టేడియంలో అసలు మొన్న చూడు పంజాబ్ మ్యాచ్, పంజాబ్ చెన్నై మ్యాచ్, వాళ్ళు ఏం పెట్టారు, మేము పంజాబ్ అభిమానులమే కానీ చెన్నై గెలవాలని కోరుకున్నాం. ఫ్లెక్సీలు పెట్టారు. ఏమైంది అక్కడ? ఏమైంది చెప్పు, ఏమైంది? ఎవరు గెలిచారు? ఓడిపోయింది చెప్పారు. అంటే ఈ రోజు అలా అసలు ధోని అనే ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా వెళ్తున్నాడు కదా. అసలు ముంబైలో ఆ బ్రాండ్ ఎంతవరకు పనిచేసిందో కూడా మనం విట్నెస్ చేయబోతున్నాం శంకర్. చేయడమే కాదండి, ఇందులో ఎక్కడికి వెళ్ళినా ధోని ఫ్యాన్స్ ఇండియా మొత్తం కాదు ప్రపంచం మొత్తం ఉన్నారు ఆయన ఫ్యాన్స్. ఎక్కడికి వెళ్ళినా సరే, ఇప్పుడు అన్నిట్లో ముంబై జట్లో కూడా మనడు ఉన్నాడు. సో దీంట్లో కూడా ఉన్నారు ఇద్దరు అక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే ఇద్దరు కూడా ఒక రకంగా ఒకే జట్లో ఆడినోళ్ళే కదా. సో ఆల్మోస్ట్ అంతా ఆడినోళ్ళే. కానీ ఈరోజు జరిగే దాంట్లో మాత్రం ఎక్కువ శాతం ఏంటంటే నా ఐడియా ప్రకారం ఒక 65 నుంచి 70% పసుపు చొక్కాలు మాత్రమే కనిపిస్తాయి. ఎందుకంటే ముంబై అంటే దాదాపుగా క్రికెట్కి బాగా ఆరాధ్యం. ముంబై మన ధోని కూడా దాని ఇంచుమించు అక్కడ దగ్గరలో పడే కదా. సో ఆల్మోస్ట్ జనం మాత్రం సాయంత్రం ఫుల్ ఎరగదీస్తారు. కాకపోతే వాళ్ళ ఆశల నిరాశలు కాకుండా ధోని రాణించాడు అనుకోండి, ఇంకంతకన్నా పరమానందం మాకు లేదు. ధోని కెప్టెన్ మ్యాన్. ఇప్పుడు అదే మాకు చెప్తుంది, నువ్వు కెప్టెన్ అని అట్లా ఆయన రాణిస్తే అంటున్నా, అంతే తప్పించి కెప్టెన్ కాదని చెప్పట్లా. ధోని వచ్చిన తర్వాత నేను చూసారు కదా, ఇందాక మార్నింగ్ చెప్తున్నాడు మనోడు, ధోని ఆ రోజు ఒక అవుట్ అయిపోయిన తర్వాత ఎవరో ఒక అమ్మాయి జస్ట్ ఇట్లా ఎక్స్ప్రెషన్ ఇస్తే ఇలా ఎక్స్ప్రెషన్ ఇచ్చేప్పటికి ఆ క్యూట్నెస్ అనమాట. అంటే ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో ఆ అమ్మాయి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇంకా అందంగా ఉందన్నమాట. సో నా ఐడియా ప్రకారం ఆమె హీరోని తీసుకున్న ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ఫేస్ కట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇందాక చూస్తాను నేను. అందుకనే మ్యాన్ ఒక లైఫ్ ఎలా ఇచ్చారు, లెజెండరీ మ్యాన్లు లెజెండరీ అని ఊరికినే అంటారు. వాళ్ళు ప్రమేయం లేకుండా కూడా ఇలా జరుగుతుంటాయి. అందుకనే వాళ్ళని లెజెండరీలు అంటారు. ఓకే, ఆల్ ద బెస్ట్. ముంబై ఇండియన్స్ గెలవాలని నేను మరి కోరుకుంటున్నాను. అలాగే చెప్పండి సార్, మా చెన్నై జట్టు గెలవాలని, మన చెన్నై జట్టు గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఆయన గెలిచినా నేను గెలిచినట్టు, నేను గెలిచినా ఆయన గెలిచినట్టు, ఆయన గెలిచినా ఆయనే గెలిచినట్టు. కాబట్టి అటు గెలిచినా ఇటు గెలిచినా కూడా మొత్తం ఆనందం మాకే ఉంటుంది. కాబట్టి సో తప్పకుండా శ్రీనివాస్ ఎంచుకున్నటువంటి రివెంజ్ మ్యాచ్ ఏ రేంజ్లో రివెంజ్ తీసుకుంటాడో ఎరా చూద్దాం. నా మీద రివెంజ్ నీకు ఎరా ఉండదనుకున్నాది. అసలు ఇది రివెంజ్ వీక్, దిబిడే రివెంజ్ వీక్. సినిమా డైలాగులు వద్దమ్మా, సినిమా డైలాగులు చెప్పి 9లో కూర్చున్నారు వెళ్ళి. ఇప్పుడు ఏదో ముక్కుతా వచ్చి నువ్వు అక్కడికి వెళ్ళమాక. దిబిడే వైల్డ్ ఫైర్లు ఎవరు నేనే చెప్పింది చెప్పు. అలాగే క్రికెట్ అనేది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అవుదాం, ఎంటర్టైన్మెంట్ చేస్తారు వాళ్ళు మనల్ని. అలాగే మరి రివెంజ్ మ్యాచ్లో ఎంత డల్లుకుంటాం, మాకు కొంచెం కొడుతుంది ఎక్కడో. అంటే ఏం లేదు, ఏమంటాంలే. కానీ వాళ్ళు మనోళ్ళే, ఇల్లు మనోళ్ళే, ఏం చేద్దాము. చూసారా, నేను న్యూట్రల్గా ఉన్నాను కాబట్టి ఎంత ఉత్సాహంగా ఉన్నాను, ఎంత ఉత్తేజంగా ఉన్నాను. మనోడు చూసారా, ఓన్ చేసుకోమాకండి. ఓన్ చేసుకుంటే ఇట్లాగా ఉండాల్సి వచ్చేది. అందుకని ఓన్ చేసుకోమాకండి. దాంతోపాటు క్రికెట్ చూడండి, బెట్టింగ్లు జోలికి వెళ్ళకండి. జీవితాలు సంసారాలు బజార్కి ఏడ్చకండి. సేమ్ డైలాగ్, కట్ పీస్ అంతే. మీ ఫ్యామిలీని రోడ్డును పడేయకండి, బెట్టింగ్లు ఆడకండి. ఏ క్రికెట్ బెట్టింగ్ని ఏ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవద్దు, క్రికెట్ బెట్టింగ్లు పెట్టద్దు. ఇంకొక మాట ఏంటంటే, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి. సమ్మర్ హాలిడేస్లో చాలామంది పిల్లలకి సమ్మర్ క్యాంపింగ్స్ పెడుతుంటారు. హెల్త్కి సంబంధించినటువంటి రన్నింగ్ కావచ్చు, లేకుంటే ఆర్చరీ కావచ్చు, లేకుంటే సంథింగ్ ఏదైనా కొంచెం క్రీడలకు సంబంధించిన క్యాంపెయినింగ్ పెడుతుంటారు. అంటే మామూలు 40 days వచ్చేసి పెడుతూ ఉంటారు కదా. ఈ 40 days క్యాంపెయినింగ్స్లో పిల్లల్ని కూడా చేర్పించండి. వాళ్ళకి ఆరోగ్యం మెరుగుదిద్దేలా ఏదన్నా శిక్షణ ఇప్పించే అవకాశం ఉంటే ప్రయత్నం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ వీడియో ఎంత ఎండ్ చేస్తూ, నెక్స్ట్ ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత మరి శ్రీనివాస్ గెలుస్తాడు కాబట్టి మనం ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ ఈ వీడియో రివ్యూ చేసుకోవాలని దీనికి అనుబంధంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విష్ ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్. చెన్నై గెలవాలి మనస్ఫూర్తిగా నేను హగ్గించి మరీ కోరుకుంటున్నాను. ఓకేనా? ఓకే.